కాళికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 22వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు త్రిమూర్తాంశక స్వరూపుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో జన్మించినవాడు. పలు ఘనకార్యములు చేయుటకై త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారాన్ని ధరించారు. లోక కళ్యాణార్థం దత్తాత్రేయుడు అవతరించాడు. దత్తాత్రేయుని కాలములో మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని కార్తవీర్యార్జునుడనే రాజు పాలించేవాడు. ఆ క్షత్రియ రాజుకు గురువు దత్తాత్రేయుడు. క్షత్రియ రాజులలో మేటి అనిపించుకున్న కార్తవీర్యార్జునుడు ఒకనాడు తన గురువగు దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్ళి, స్వామి మీ దయ వలన అనేక విషయములను ధర్మ సందేహములను తెలుసుకున్నాను, కానీ మాఘమాస విశిష్టత, మాఘమాస వ్రత విధి విధానము గురించి నాకేమీయూ తెలియదు. కావున మాఘమాసమును గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కార్తవీర్యార్జుని కోరికను మన్నించి దత్తాత్రేయుడు ఇట్లు చెప్పసాగాడు. ఓ రాజా, భరతఖండము పుణ్యనదులకు పుట్టినిల్లు. ఇక్కడ నున్నన్ని నదులు ప్రపంచంలో మరెక్కడానూ లేవు. వీటిలో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకు పుష్కరములో వచ్చును. అట్టి పవిత్రమగు నదులలో స్నానము చేసి దాన ధర్మములు చేసినచో విశేష పుణ్యము సిద్ధించును. కావున మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానములు చేయుట అత్యంత పుణ్యదాయకము. ఆనాడు దాన ధర్మములు, శివునికి విశేష పూజలు, శివలింగ అర్చనలు చేయవలయను. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్యదినము. మహాశివరాత్రి నాడు శివాలయములకు వెళ్ళుట, శివుని దర్శించి విశేష పూజలు సలుపుట, ధూపదీప నైవేద్యములు, శివునికి అర్చనలు, అభిషేకములు గావించుట, భజనలు, సంకీర్తనలు, హరికథలు, పురాణ శ్రవణాది కార్యక్రమములను నిర్వహించుట, చూచుట, వినుట చేయవలయను. శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసాది కృత్యములు చేసినచో చెప్పనలవి కాని పుణ్యము సంపాదించుకొనగలరు. వారికున్న సమస్త పాపములు హరించుకపోవును. పుణ్యాత్ములై పరమపద కైవల్య ప్రాప్తి నందగలరు. జన్మరాహిత్యమును పొందుదురు. జన్మముల పాపములో క్లేశములున్నయు నశించిపోవును. మాఘమాసమే అత్యంత పుణ్యప్రదమైన మాసము. అందులోనూ ఆ మాసములో వచ్చు మహాశివరాత్రి యొక్క మహాత్మ్యమును వర్ణించ శక్యము కాదు. ఆనాడు మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసినచో పంచ మహాపాతకములు పటాపంచలైపోతాయి. ముక్తి పదము నందగలరు. దీనికి నిదర్శనముగా మరి ఒక గాథను వినిపించెదను, శ్రద్ధగా ఆలకింపుము అంటూ దత్తాత్రేయుడు ఇట్లు చెప్పసాగాడు. పూర్వము గంగానదీ తీరమున ఉత్తర భాగమందు భాగ్యనగరమనే పట్టణము కలదు. పేరుకు తగ్గట్లు ఆ పట్టణమందలి సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులై అలరారసాగారు. అందు హేమాంబరుడనే గొప్ప వైశ్యుడొకడుండేవాడు. అతడు అత్యంత భాగ్యశాలి. అతనికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధికెక్కాడు. దానికి విరుద్ధముగా కుమారులిద్దరూ ఖర్చు చేయుటలో దిట్టలైనారు. డబ్బు సంపాదించుట నేర్వండని ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవాడు హేమాంబరుడు. కానీ వారిద్దరూ వింటేగా నాన్న ఎప్పుడు ఇలాగే అంటుంటారని పట్టించుకునేవారు కాదు. తండ్రి ఎంత దూషించినా
దులుపుకునే పోయేవారు. మరి కొంతకాలానికి వార్ధక్యం మీద పడడంతో హేమాంబరుడు మరణించాడు. అతని కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకొని ఇష్టానుసారము వ్యవహరిస్తూ ధనాన్ని దుబారు చేయసాగారు. దుష్ట సహవాసాలతో చెడిపోయారు. ఇద్దరూ చెరొక ఉంపుడు కత్తెను ఉంచుకొని ఆమెతో నిత్యము సరస సల్లాపములాడుతూ కులకసాగారు. వ్యభిచారులై కులభ్రష్టులైనారు. చిన్న కుమారుడు ఉంచుకున్న ఉంపుడు కత్తె ప్రక్క గ్రామములో ఉండటముతో ఆ చిన్న కుమారుడు నిత్యము గంగానదిని దాటి ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఏదో పని మీద అడవికి పోయిన పెద్ద కుమారుడు పులివాతపడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికముగా తన ఉంపుడు కత్తెతో విహారానికి వెళ్ళి పాము కాటు వల్ల చనిపోయాడు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో యమదూతలు వచ్చి వారిద్దరిని తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుని ఎదుట ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యమూల చిట్టాలను తీసి పరిశీలించి పెద్ద కుమారుని అతడు చేసిన పాపములకు నరకములో పడవేసి శిక్షించండని ఆజ్ఞాపించాడు. చిన్న కుమారుని మాత్రం స్వర్గానికి పంపించమని చెప్పాడు. అంతటా పెద్దవాడు, అయ్యా, మేమిద్దరము అన్నదమ్ములము, ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒకే తరహాలో పాపములు చేశాము. అయినా నాకు నరకప్రాప్తి, తమ్మునికి స్వర్గప్రాప్తి కలిగినది. ఇదేమి న్యాయము? చేసిన ఒకే పాపానికి ఇంతటి వివక్షత తగునా అని అడిగాడు. అందులోక చిత్రగుప్తుడు, ఓయి, పాప పుణ్యములను నిర్ధారించుటలో ఇక్కడ ఏ విధమైన వివక్షత పనికిరాదు. ఇక్కడ అన్యాయము జరగటమంటూ ఏమీ ఉండదు. నీవు చేసిన పాపములకు నరకమే ప్రాప్తియగును. కానీ నీ తమ్ముడు నిత్యము తన ఉంపుడు కత్తెను కలుసుకునుటకు పడవపై గంగానది దాటిపోయేవాడు. అతడు ఆ విధముగా నదిని దాటిపోయేటప్పుడు గంగానది కెరటముల తాకిడికి చిందిన నీటి బిందువులు నీ తమ్ముని శిరస్సుపై పడి అతడు చేసిన పాపములను ప్రక్షాళన చేస్తూ ఉండేవి. అట్లే మహాశివరాత్రి నాడు కూడా నదిని దాటుతుండగా గంగానది నీటి బిందువుల చింది అతని శిరస్సుపై పడ్డాయి. పైగా అది మాఘమాసము. దానితో అతడు చేసిన పాపములన్నీ పటాపంచలై పుణ్యాత్ముడైనాడు. అందుకే అతనికి స్వర్గప్రాప్తి లభించింది. అదీగాక అతని ఆప్తమిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసుకున్నచో గోహత్యాది మహాపాపములన్నీ నశిస్తాయి. అదీగాక అతడు చేసే గాయత్రి మంత్రమును కూడా నీ తమ్ముడు వినేవాడు. అందుచే అతనికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించింది అని చిత్రగుప్తుడు వివరించాడు. మాఘమాసమందలి నది స్నానమునకెంతటి మహిమగలదో అనుకుంటూ యమదూతల వెంట పోయాడు పెద్దవాడు. చిన్నవాడు చిత్రగుప్తునికి నమస్కరించి అతని వద్ద నుండి సెలవు తీసుకుని స్వర్గానికి పోయాడు. చూశావా భూపాల, మాఘమాసమందలి నదీ స్నాన మహిమ అంటూ ముగించాడు దత్తాత్రేయ స్వామి. మాఘపురాణము 22వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।